హలో ఆల్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి. ఇవాళ నేను నత్తు అండ్ సన్స్ జ్యువెలర్స్కి వచ్చానండి. ఈ స్టోర్ వచ్చేసి చందానగర్లో ఉంది. సో ఇవాళ నేనైతే హ్యూజ్ బ్యాంగిల్ కలెక్షన్తో వచ్చానమాట. బ్యాంగిల్ కలెక్షన్ అనే కంటే బ్యాంగిల్ మేళ అనడం బెటర్ ఏమో, అంతే కదండి ఫణీంద్ర గారు? ప్లస్ మనతో పాటు ఫణీంద్ర గారు ఉన్నారనమాట. సో అసలు వెయిట్ చేయలేకపోతున్నాను. కలెక్షన్ చాలా చాలా బాగుంది. రెగ్యులర్ వేర్ ఉన్నాయి అండ్ స్టోన్స్లో ఉన్నాయి, కొంచెం పార్టీ వేర్ ఉన్నాయి అండ్ అలాగే వెడ్డింగ్ వేర్ కూడా ఉన్నాయి. చలో ఇక లైక్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ నేనే చేస్తాను అండి, తర్వాత మీరు చేసేయండి. ఫస్ట్ బ్రైడల్ బ్యాంగిల్స్ అనమాట. ఇది అమ్మవారు అండ్ కుందన్ కాంబినేషన్ లాగా వచ్చినాయి. స్క్రూ అయితే ఉంటుందండి. ఇవి వచ్చేసి మనకి 916 హాల్ మొత్తం మేక్ చేశారు. ఇవి మనకి 2 బ్యాంగిల్స్ వచ్చేసి 48 గ్రామ్స్ అట్లా ఉందన్నమాట. 48.8 గ్రామ్స్లో వచ్చేస్తుంది. హ్యూజ్ కలెక్షన్ ఉంది దీంట్లో. 916 హాల్ మార్క్ అండ్ మనది యాంటిక్ లో వస్తుంది. ఇది మీకు లైట్ వెయిట్ లో హెవీ లుక్ అనమాట. ఇది మనకి అరౌండ్ 35 గ్రామ్స్ వస్తుంది. ఇది మనకి 26 సైజ్ ఉంది విత్ రూబీ ఎమరాల్డ్ పోటా. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ చూడండి. ఇది బ్రైడల్ బ్యాంగిల్స్ అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంది. అమ్మవారు వచ్చారు, ఇట్లా పైకి ఎంబోజింగ్ అయ్యి ఉందండి. కుందన్ కాంబినేషన్ పికాక్ వచ్చేసింది. ఇది కూడా స్క్రూ ఉంటుంది అనమాట. ఎంత బిగ్ హ్యాండ్స్ ఉన్నా సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి నెట్ వెయిట్ 54.1 గ్రామ్లో వచ్చేసిందండి. 916 హాల్ మార్క్. నెక్స్ట్ మన నతులో ఇది మనకి పచ్చి వర్క్ వస్తుంది. పచ్చి వర్క్ విత్ సెమీ యాంటిక్ పాలిష్ అనమాట. ఇది మనకి అరౌండ్ 40 గ్రామ్స్ వస్తుంది. 26 సైజ్ వస్తుంది. ఇది మనకి ప్రీషియస్ జ్యువెలరీ అంటారు దీన్ని. ఓకే, ఇది మనకి అరౌండ్ 40 to 50 గ్రామ్స్లో వస్తుంది. నెక్స్ట్ ఇది మనకి సెమీ యాంటిక్ విత్ పచ్చి సీజెడ్ వర్క్ వస్తుంది. ఇది మనకి విత్ లక్ష్మీదేవి ఉంది. ఇది మనకి ప్రీషియస్ జ్యువెలరీ అంటారు. ఇది మనకి అరౌండ్ 40 to 45 గ్రామ్స్ వస్తుంది. 26 సైజ్ ఉంటుంది. ఓకే, సో అవైతే మనం అంటే ఏ జ్యువెలరీ మీదకైనా మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి వచ్చేసి చూడండి. ఇది మనకి ఎలిఫెంట్ డీటెయిలింగ్ వచ్చేసింది. అమ్మవారు వచ్చారనమాట. చాలా ప్రెట్టీగా ఉన్నాయి. స్క్రూ అయితే వచ్చేసింది. స్క్రూ సిస్టమ్ యూనిక్ ఉన్నాయండి. ఇవి వచ్చేసి అరౌండ్ మనకి 65 to 70 గ్రామ్స్లో అట్లా వచ్చేస్తున్నాయి అనమాట. 2 బ్యాంగిల్స్. నచ్చితే మీకు ఇంకా ఎస్టిమేషన్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. మనకి నెక్స్ట్ పాలిష్ విత్ కుందన్ బ్యాంగిల్స్ 26 సైజ్ వస్తుంది. ఇది మనకి అరౌండ్ 40 to 50 గ్రామ్స్ వస్తుంది. బట్ దీంట్లో ఏంటంటే గోల్డ్ బాగా హైలైట్ అవుతుంది. 24 క్యారెట్ విత్ ఎన్గ్రేవింగ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నక్షి అండ్ కుందన్ కాంబినేషన్లో బ్యాంగిల్స్ అండి. కొంచెం బ్రాడ్గా కావాలి బ్రైడల్ కనుకుంటే దీనికి వెళ్ళిపోవచ్చు. ఇవి వచ్చేసి మనకి 65 గ్రామ్స్లో 2 బ్యాంగిల్స్ అయితే వచ్చేస్తాయండి. యూనిక్ 916 హాల్ మార్క్. ఇది మనకి సీజెడ్ బ్యాంగిల్ అంటారు. ఇది మనకి ఏంటంటే సేమ్ డైమండ్ లుక్ అనమాట. రోజ్ గోల్డ్ విత్ 22 క్యారెట్లో వస్తుంది. ఇది మనకి సీజెడ్ సింగిల్ సీజెడ్ హెవీ లుక్ వస్తుంది. ఇది మనకి అరౌండ్ 24 to 25 గ్రామ్స్ వస్తుంది. ఓకే, అట్ ది సేమ్ ఇందులో ఇంకొక ప్యాటర్న్ కూడా ఉంది. ఇది మనకి ఎక్కువగా పెద్దవాళ్ళు యూస్ చేస్తారు. ఓకే, పెద్దవాళ్ళు యూస్ చేస్తారు. ఇది మనకి సేమ్ డైమండ్ బ్యాంగిల్ లుక్ వస్తుంది విత్ రోజ్ గోల్డ్. ఓకే, 33 గ్రామ్స్లో అట్లా వచ్చేస్తుంది 916 హాల్ మార్క్లో. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి అమ్మవారి కాసు బ్యాంగిల్స్ అనమాట. డీప్ నక్షీలో వచ్చేసింది అండ్ చిన్నగా ఒక కుందన్ పీస్ అయితే హైలైట్ చేశారు ఇక్కడ. సో స్క్రూ అయితే వచ్చేస్తుంది. ఇవి వచ్చేసి మనకి 48.8 గ్రామ్స్లో వచ్చేస్తున్నాయండి. మనకి 5 తులాల లోపలనే ఒక మంచి నక్షి బ్యాంగిల్స్ అనమాట. ఇది మనకి నవరత్న బ్యాంగిల్స్ అంటారు. మనకి ఇందులో ఫ్లవర్ డిజైన్ వచ్చి 7 స్టోన్స్ అనమాట. మనకి మద్రాస్ డైమండ్స్ అంటారు. 7 స్టోన్స్. ఇది మీకు సీజెడ్ బాగా హైలైట్ అవుతుంది విత్ 22 క్యారెట్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ లో వస్తుంది. డీప్ నక్షి వర్క్ అనమాట. ఇది మనకి ఎమరాల్డ్ పోటా రూబీ పోటా వచ్చేసింది. అమ్మవారి కాంబినేషన్. సో మీరు అంటే మనం కంప్లీట్గా యాంటిక్ జ్యువెలరీ వేసుకోవాలనుకున్నప్పుడు ఈ బ్యాంగిల్స్ పేరప్ చేసుకోవచ్చండి. ఇవైతే మనకి 43.6 గ్రామ్స్లో వచ్చేస్తాయి 916 హాల్ మార్క్లో. నెక్స్ట్ మనకి యాంటిక్ విత్ సెమీ యాంటిక్ విత్ కుందన్ గోల్డ్. ఓకే, ఇది మనకి 4 బ్యాంగిల్స్. ఈచ్ పేర్ 2 బ్యాంగిల్స్ యూస్ చేస్తారు. ఇది లైట్ వెయిట్ లో మనకి అరౌండ్ 4 బ్యాంగిల్స్ వస్తుంది. నియర్ బై 60 గ్రామ్స్ వస్తుంది. 60 గ్రామ్స్ విత్ స్క్రూ టైప్ అనమాట. 2 in 1 పర్పస్. 4 బ్యాంగిల్స్ అండి. 4 బ్యాంగిల్స్. వావ్. నెక్స్ట్ వచ్చేసి కడాస్ అనమాట. ఇవి చూడండి ఎంత బాగున్నాయో, అంత కార్వింగ్ ఎంత డీటెయిలింగ్ ఉందో, ఎంత నీట్ గా ఉందో ఫినిషింగ్ అంతా. ఇది మనకి లోపల హాలో ఉంటుంది అండ్ ఓపెనబుల్ అనమాట కంకణాలు. ఇవి వచ్చేసి మనకి 30.9 గ్రామ్స్లో 2 బ్యాంగిల్స్ అయితే వచ్చేస్తాయండి. 916 హాల్ మార్క్. ఇది మనకి మ్యారేజ్ పర్పస్ ఎక్కువ యూస్ చేస్తారు. సింగిల్ టైప్ ఆఫ్ కంకణము ఎక్కువ జెంట్స్ బాగా యూస్ చేస్తుంటారు. ఇది మనకి సైడ్స్ కూడా మనకి లైన్ సింబల్ వస్తుంది చాలా హెవీగా. ఇది మనకి అరౌండ్ 40 to 50 గ్రామ్స్ వస్తుంది. ఓకే, కీర్తిముఖ కంకణం అంటారు కదా, అదనమాట. చాలా పెద్దది, యూనిక్ ఉంది అసలు. ఇలాంటివి ఇప్పుడు ధోతి సెరమనీ రోజు పిల్లలకి వేస్తున్నారు, లైక్ గ్రూమ్ వేసుకున్నారు అనమాట అట్లా. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ కడాస్ అనమాట. చాలా బాగుంది చూడండి. ఇది మీరు రెగ్యులర్ గా ఆఫీస్ వేర్ అట్లా వేసుకోవడానికి అట్లా సంథింగ్ అట్లా బాగుంది అనమాట. ఓపెనబుల్ ఉంది. ఇదైతే వెరీ వెరీ బడ్జెట్ అండి.
2.4 గ్రామ్స్ మాత్రమే. రెండు వచ్చేసి మనకి ఈచ్ వన్ 11 గ్రామ్స్లో వస్తుంది, రెండు కలిపేసి 22.5 గ్రామ్స్ అట్లా వచ్చేస్తాయి. మన సైజ్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఎస్, ఏ సైజ్ లో అయినా ఫిక్స్ చేసుకోవచ్చు. ఓపెనబుల్ ఉంది కదా, ఓపెనబుల్ స్క్రూ ఫిట్టింగ్. నెక్స్ట్ ఇది మనకి ప్లెయిన్ గోల్డ్ టైప్ అనమాట, హ్యాలో బ్యాంగిల్స్ అంటారు. దీంట్లో మనము ప్లాస్టిక్ లోపల యూస్ చేసి వాడతాము. ఇది మనకి లైట్ వెయిట్ లో, ఇప్పుడు మనకి డెలివరీ బ్యాంగిల్స్ ఉంటాయి, హ్యాలో బ్యాంగిల్స్ ఉంటాయి, బట్ ఇవి హ్యాలో బ్యాంగిల్స్ అనమాట విత్ ఎనామిల్ అనమాట. అంటే మనకి ఫ్యూచర్ లో కూడా బైబ్యాక్ చేసుకునేటప్పుడు ఏం పోదు ఇందులో, మీకు 100% గోల్డ్ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అండి. ఎస్. ఎన్ని గ్రామ్స్ అండి? ఇది అరౌండ్ 40 గ్రామ్స్ వస్తుంది. అన్ని బ్యాంగిల్స్? ఎస్, 4 బ్యాంగిల్స్. ఓకే, ఈచ్ బ్యాంగిల్ 10 to 12 గ్రామ్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కంకణాలండి, కడాస్ అనమాట. ఇవైతే 39.9 గ్రామ్స్లో వచ్చేస్తాయి. చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్ కడాస్, హ్యాలో ఉంటుంది. అండ్ దీంట్లో అయితే హ్యూజ్ కలెక్షన్ ఉంది. ఇది ఒకటి చూపించేస్తాను, ఒకసారి చూడండి. ఇవి మనకి పర్ల్ డీటెయిలింగ్ అనమాట. ఇట్లా మనకి అల్లకం లాగా వచ్చేస్తాయి. 916 హాల్మార్క్లోనే బడ్జెట్లో వచ్చేస్తాయండి. 29.1 గ్రామ్ మాత్రమే. చాలా బాగున్నాయి ఈ కడాస్ అయితే. ఇది మనకి మంగళగిరి బ్యాంగిల్స్ అంటారు. ఇందులో మీకు ఎన్గ్రేవింగ్ అనేది కొంచెం కటింగ్ అనేది హై లుక్ వస్తుంది. ఇది మీకు చాలా షైనింగ్ ఎక్కువ కనబడుతుంది. ఇందులో మనం ప్రీషియస్ జ్యువెలరీ కూడా అంటారు. దీంట్లో రూబీ ఎమరాల్డ్ బాగా హైలైట్ అవుతుంది. ఇది మీకు అరౌండ్ కొంచెం హెవీ బడ్జెటే, బట్ మీకు దీనికి లైఫ్ ఉంటుంది. ఓకే, 2/6 సైజ్. నెక్స్ట్ వచ్చేసి కంకణాలండి, మనకి గజముఖ కంకణాలు అంటారు కదా, యాంటిక్ ఫినిషింగ్ లో వచ్చేసింది అనమాట. చాలా బాగుంది, ఓపెనబుల్, బిగ్ సైజ్ లో ఉందండి. ఇది మనకి 2 బ్యాంగిల్స్ వచ్చేసి 44 గ్రామ్స్లలో వచ్చేసింది అనమాట, 916 హాల్మార్క్ లో. నెక్స్ట్ వచ్చేసి సీజెట్స్ కాంబినేషన్ లో కడాస్ అండి, చాలా బాగున్నాయి, లైట్ వెయిట్ లో అనమాట. 32.5 గ్రామ్స్లలో ఈ కడాస్ అయితే వచ్చేస్తాయి. బ్యూటిఫుల్ కదా. ఇవి అనేది మనకి హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్ అనమాట, మీకు డైలీ వేర్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు. ఇందులో మీకు రోడియం పాలిష్ ఉంటుంది. ఇందులో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. మనకి ఈచ్ పేర్ వచ్చేసరికి మనకి 4 బ్యాంగిల్స్ వస్తాయి. మీకు అరౌండ్ 60 గ్రామ్స్, 40 to 60 గ్రామ్స్ వస్తాయి. ఇందులో కొంచెం మనకి సాలిడ్ కావాలి, ఫ్యూచర్ ఉండాలంటే కొంచెం ఎక్కువ వెయిట్ కూడా పెట్టుకోవచ్చు. రోజ్ గోల్డ్ విత్ రోడియం పాలిష్ బ్యాంగిల్స్, డైలీ వేర్ పర్పస్. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి, సీజెట్స్ లోనే, కాకపోతే యాంటిక్ ఫినిషింగ్ వచ్చిందనమాట ఇటు సైడ్. ఓకే, ఇవైతే మనకి 32 గ్రామ్స్లో అట్లా వచ్చేస్తాయండి. చాలా బాగున్నాయి కడాస్, ఓపెనబుల్. అండ్ ప్లెయిన్లో మీకు డైలీ వేర్ బ్యాంగిల్స్ కావాలి అంటే ఫ్యూచర్లో మీకు షైనింగ్ అనేది చాలా హెవీగా ఉంటుంది, బట్ సాలిడ్ పర్పస్. ఓకే, ఇది మీకు అరౌండ్ 60 గ్రామ్స్ దాకా వస్తుంది. అరౌండ్ మీకు 60 గ్రామ్స్ దాకా వస్తుంది, సాలిడ్ పర్పస్. నెక్స్ట్ వచ్చేసి నక్షి కుందన్ కాంబినేషన్లో అండి, ఎంత బాగున్నాయి కడాస్, లైట్ వెయిట్లో అనమాట. అమ్మవారు వచ్చారు విత్ కుందన్ కాంబినేషన్. 37.1 గ్రామ్లో వచ్చేస్తున్నాయండి. ఇంత పెద్దగా ఉన్నాయి, ఇంత డీటెయిలింగ్ ఉంది, సో చాలా బాగున్నాయి, లైట్ వెయిట్. అది మనకి డీప్ నక్షిలో వస్తుంది. మీకు గోల్డ్ కన్నా దానికి వర్క్ బాగా హైలైట్ అవుతుంది. నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి, మీకు ఎస్టిమేషన్ ఇచ్చేస్తారు, పర్చేస్ కూడా చేసుకోవచ్చు. ఇది మనకి సేమ్ డైమండ్ లుక్ వస్తుంది. ఇది మీకు ఎన్గ్రేవింగ్ అనేది డైమండ్ వైజ్ వస్తుంది, సింగిల్ సైజ్ బట్ సీజెడ్ లో వస్తుంది. ఇది కొంచెం సాలిడ్ వెయిట్ ఉంటుంది. అరౌండ్ ఈచ్ బ్యాంగిల్ 20 to 25 గ్రామ్స్ వస్తుంది. క్లోజ్ కమ్ ఓపెన్ సెట్టింగ్ వస్తుంది. సో ఇది జంపర్ కడ అనమాట, బ్రేస్లెట్ లాగా వచ్చేస్తుంది. ఆఫీస్ వేర్, అట్లా రెగ్యులర్ వేర్ వేసుకోవడానికి, పార్టీ వేర్ గా. ఇది మనకి 12.9 గ్రామ్లో వచ్చేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది జంపర్ కడానే. ఇదైతే మనకి ఇట్లా జస్ట్ ఇట్లా పెట్టుకునేలాగా ఉంటుంది అనమాట. 7.3 గ్రామ్స్లో వస్తుందండి, లైట్ వెయిట్, చాలా బడ్జెట్ లో. ఇది మీకు పైప్ కూడా హ్యాలో వస్తుంది, లైట్ వెయిట్ పర్పస్. ఇలా ఉంది కదా, జస్ట్ ఇలా లైట్ వెయిట్ పర్పస్. మీకు డైలీ వేర్ ఆఫీస్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది ప్రెజెంట్ మనకి బాగా ట్రెండ్ అవుతుంది, ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా, అలాగే ఇప్పుడు ఏంటంటే హ్యాలో బ్యాంగిల్స్ లైట్ వెయిట్ విత్ లైట్ హెవీ షీట్ పైప్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జంపర్ కడానండి. ఇది 8 గ్రామ్స్లో వస్తుంది అనమాట, 916 హాల్మార్క్లో. లోపల హ్యాలో అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇది మనకి హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్ అంటాము. ఇది మనకి కటింగ్ అనేది కొంచెం డీప్ కటింగ్ వస్తుంది. ఈ షైనింగ్ వల్ల అది డిజైన్ బాగా హైలైట్ అవుతుంది. ఇది మనకి 2/6 సైజ్ వస్తుంది, మీకు అరౌండ్ 45 గ్రామ్స్ దాకా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది డిఫరెంట్గా డిజైనర్ కంకణం అండి, మనకి పికాక్ డీటెయిలింగ్ వచ్చిందనమాట. ఇది 18 క్యారెట్ గోల్డ్తో మేక్ చేశారు. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే 17.9 గ్రామ్స్లో వస్తుంది, ఓపెనబుల్, జస్ట్ ఇట్లా ఓపెన్ చేసుకోవడం అంతే. నెక్స్ట్ మనకి ఇది మిషన్ బ్యాంగిల్స్ అంటాము. ఇది 2/4 సైజ్ వస్తుంది, బట్ ఇందులో మీకు లైట్గా కటింగ్ అనేది కొంచెం హెవీగా ఉంది. ఇది మనకి అరౌండ్ 60 గ్రామ్స్ దాకా వస్తుంది, బట్ కొంచెం సాలిడ్ వెయిట్ అనమాట. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే అండి, జంపర్ కాడ అనమాట, కొంచెం బ్రాడ్గా అనమాట, సాలిడ్లో వచ్చింది. 17.6 గ్రామ్స్లో వస్తుంది. ఎస్, ఇది ప్లేన్ టైప్ బ్యాంగిల్స్. ఇది మీకు మిర్రర్ ఫినిషింగ్ వస్తుంది. ఇందులో మీకు లైట్గా క్యాస్టింగ్ వర్క్ వస్తుంది. ఇది మనకి అరౌండ్ 42 గ్రామ్స్ దాకా వస్తుంది, 2/6 సైజ్లో ఉంటుంది.
రెగ్యులర్ వేర్ వేసుకోవడానికి లైట్ వెయిట్గా అండి, లైక్ ఆఫీస్ వేర్ కార్పొరేట్ ఆ స్టైల్లో వేసుకోవడానికి 4.4 గ్రామ్స్లో జంపర్ కడ అండి. ఇది ఓపెనబుల్ ఇక్కడ ఉంటుంది అనమాట. యూనిక్ ఉంది కదా. నెక్స్ట్ మనకి ఇది రోజ్ గోల్డ్ విత్ రోడియం పాలిష్ అన్నమాట. ఇది మనకి లైట్ వేర్ పర్పస్, మనకి డైలీ అంటే ఆఫీస్కి వేసుకోవచ్చు. మన బడ్జెట్లో వస్తుంది, నియర్ బై 5 to 6 గ్రామ్స్లో వస్తుంది. సింపుల్గా మన గిఫ్టింగ్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. యా, సో పోల్కి లాగా వచ్చిందనమాట జంపర్ కడ అనేది. చాలా బాగుంది. ఆల్మోస్ట్ 4.1 గ్రామ్లో వస్తుంది. జస్ట్ ట్విస్ట్ ఇట్లా. ఇది మనకి రోజ్ గోల్డ్ విత్ జంపర్ కడ. ఇది మనకి ఫ్లాట్ డైమండ్ వస్తుంది. ఓకే, ఇది మనకి ఎలాగంటే ఓపెన్ అండ్ టైప్ అనమాట. స్క్రూ ఫిట్టింగ్ వస్తుంది. 18 క్యారెట్లో యూజ్ అవుతుంది ఇది ఎక్కువగా. నెక్స్ట్ వచ్చేసి ఇది జంపర్ కడ అనేది డిఫరెంట్గా ఉంది. 13 గ్రామ్స్లో అనమాట. సో ఇట్లా ఇక్కడ ఓపెనబుల్, మనకి స్క్రూ అయితే జస్ట్ ఇట్లా ఉంటుంది. ఇంతే, ఓపెనబుల్, క్లోజ్. సో ఇక్కడ స్క్రూ అయితే ఉంటుంది అనమాట. లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది, పడిపోయే ఛాన్స్ కూడా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మనకి విక్టోరియన్ ఫినిషింగ్ లో పోల్కీస్ అండి ఇవి. ఎస్ మేడం, పోల్కీస్. 14.3 గ్రామ్స్ లో వస్తుంది, 18 క్యారెట్ లో ఇది. అండ్ ఇలాంటివి చాలా ఉన్నాయండి జంపర్ కడాస్. మీరైతే స్టోర్ విజిట్ అయి చూసుకోవచ్చు అనమాట. అసలు కలెక్షన్ అయితే టూ గుడ్ ఉంది. ఇదైతే మనకి 13 గ్రామ్స్ లో వస్తుంది, లైట్ వెయిట్ లో విత్ రోడియం పాలిష్ అండ్ రోజ్ గోల్డ్. ఓకే, ఇది రోడియం ఫినిషింగ్ లో ఉందండి. ఇది వచ్చేసి మనకి 7.8 గ్రామ్స్ లో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఇది డిఫరెంట్ గా ఉంది కడ అయితే. ఇది అరౌండ్ మనకి 5.9 గ్రామ్స్ లో వస్తుందండి. చాలా బడ్జెట్ లో, చాలా యూనిక్ గా. మనకి ఇది డీడీ బాల్స్ అంటారు. డీడీ బాల్ ఎల్లో పాలిష్ వస్తుంది అండ్ రోజ్ గోల్డ్ విత్ రోడియం పాలిష్ కూడా ఎక్కువగా యూస్ చేస్తారు. లైట్ వెయిట్ లో బాగా మంచిగా ఉంటాయి ప్యాటర్న్స్. సో ఇది వాటి బ్యాంగిల్ కలెక్షన్ అనమాట. చాలా చాలా బాగుంది, యూనిక్ ఉన్నాయి. దీంట్లో నేను బ్యాంగిల్స్ కవర్ చేశాను, కడాస్ కలెక్ట్ చేశాను. అండ్ ఇది కాకుండా ఇంకా చాలా కలెక్షన్ ఉంది స్టోర్ లో. అది మీరు స్టోర్ విజిట్ అయ్యి చూసుకోవచ్చు అనమాట. అంతే కదండి? ఎస్, కంపల్సరీ. సో బెస్ట్ ప్రైస్ అయితే ఉంటుంది. యా, దేని మీద ఏది తీసుకున్నా సరే. అండ్ మీ త్రూ వచ్చిన వాళ్ళకి ఇంకా కంపల్సరీ బెస్ట్ ప్రైస్ ఇస్తాము. ఇవ్వాలి కూడా ఒప్పుకోను, అక్కడ కూర్చొని ధర్నా చేస్తా. సో రావాల్సిందే, నేను ఒప్పుకోను. కంపల్సరీ వస్తారు మా వాళ్ళు కూడా. మంచి కలెక్షన్ అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంద్ర గారు, మంచి కలెక్షన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు చూపిస్తున్నాను కదా, నా కోసం ఒక చిన్న లైక్ చేయండి, బూస్టప్ ఉంటుంది. ఇంకా ఇలాంటి రావడానికి ఎనర్జీ వస్తుంది అనమాట, ఇలాంటి కలెక్షన్ తేవడానికి. ఓకేనా? సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నత్తు అండ్ సన్స్ జ్యువెలర్స్, చందానగర్. థ్యాంక్ యూ ఎవరీవన్.